హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను 38 సైజు బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి. మీకు ఇక్కడ హైట్ వచ్చేసి వీళ్ళకు 14.5 రావాలండి. ప్లస్ కింద హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్ ఖర్చుతోటి 15.5 తీసుకున్నాను. తర్వాత ఇక్కడ మనకు చెస్ట్ రౌండ్ వచ్చేసి 9.8. ఇక్కడ వీళ్ళకు ఇది వచ్చేసి 7.5 తీసుకున్నాను. అంటే 30 ప్లస్ 1 ఇంచ్ ఖర్చుకు, అంటే ఇక్కడ బ్యాక్ టెక్స్కి వెళ్తుంది 2 ఇంచెస్ ఖర్చుకు. ఇక్కడ 9.8 9.5 అన్నాను కదా, ప్లస్ 2 ఇంచెస్ ఖర్చుకు. ఇది 9.5, ఇది 2 ఇంచెస్, ఇది 7.5 ప్లస్ 1 2 ఇంచెస్. ఓకేనా. తర్వాత ఇక్కడ నెక్ వచ్చేసి షోల్డరు 5 తీసుకున్నానండి. ఇక్కడ కింద కూడా 5 తీసుకోవాలి. తర్వాత ఇది ఆర్మ్ రౌండ్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. ఇక్కడ మళ్ళీ 5.5 ఇక్కడ సేమ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ తేడా వచ్చిందంటే ఇక్కడ మనకు తేడా వస్తుంది. తర్వాత ఇక్కడ మన హాఫ్ ఇంచ్ పైన ఖర్చుకు అనేది పెడతాము కాబట్టి కుట్లకు వెళ్తుంది కాబట్టి ఇక్కడ కింద హాఫ్ ఇంచ్ కింద నుండి ఈ విధంగా టేప్ని ఈ విధంగా ఇట్లా పట్టుకోవాలి. వీళ్ళకు 17.5 రావాలండి ఆర్మ్ రౌండ్. 8 మీద ఒక గీత, 8.5 మీద ఒక గీత వచ్చింది, సెట్ అయిపోతుందండి ఇక్కడ. తర్వాత ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్ ముందే కట్ చేయట్లేను. నెక్ సైడ్ అయితే 2 ఇంచెస్ ఉండాలండి మినిమమ్. ఇక్కడ 2.5, అంటే ఇక మగ్గం వర్క్ ఎక్కువనే చేస్తారు, దాన్ని బట్టి మనము ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇదైతే ముందు బ్యాక్ అయితే కట్ చేస్తున్నానండి, నెక్ కట్ చేయట్లేను. బ్యాక్ పార్ట్ ఇది అయిపోయింది. బ్యాక్ పార్ట్ బేస్గానే మనము ఫ్రంట్ పార్ట్ ని కట్ చేస్తాము. ఇది ప్రిన్స్ కట్ అండి ఫ్రంట్ పార్ట్. అయితే ముందుగా హ్యాండ్స్ తీద్దాము. హ్యాండ్స్ 2 సైడ్ అతుకులు పడేదానికంటే 1 సైడ్ జాయింట్ చేసుకోవడం ఈజీ అవుతుంది కదా, అందుకని నేను ఇట్లా 1 సైడ్ పెట్టాను. ఇట్లా 2 సైడ్ పెట్టడం వల్ల ఇక్కడ జాయింట్ పడుతుంది కదా, ఈ జాయింట్ లో ఏమైతుందంటే థిక్గా అవుతుంది. ఇక్కడ క్లాత్ ఇక్కడ మొత్తం ఇక్కడ థిక్ అవుతుంది. ఇక్కడ మనం పైన కింద 2 జాయింట్ చేస్తాం కదా, ఇక్కడ ఈ విధంగా మనం ఇట్లా చేసినప్పుడు ఇక్కడ దారం ఊరికే తెగుతూ ఉంటుందండి, మందమై సూదులు కూడా విరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ వాళ్ళకి కూడా కంఫర్ట్ ఉండదు. అందుకని 1 సైడ్ మనం జాయింట్ చేయడం మనకి ఈజీ అవుతుంది, వాళ్ళకు వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది అన్నట్టు. హాఫ్ ఇంచ్ అయితే ముందు ఖర్చుకైతే హెచ్చు తగ్గు లేకుండా ఈ లైన్ కొట్టుకొని హాఫ్ ఇంచ్కి అయితే పెట్టుకోవాలి. వీళ్ళు కదా ఈ జాయింట్ లో ఏమైతుందంటే థిక్గా అవుతుంది. ఇక్కడ క్లాత్ ఇక్కడ మొత్తం ఇక్కడ థిక్ అవుతుంది. ఇక్కడ మనం పైన కింద 2 జాయింట్ చేస్తాం కదా, ఇక్కడ ఈ విధంగా మనం ఇట్లా చేసినప్పుడు ఇక్కడ దారం ఊరికే తెగుతూ ఉంటుందండి, మందమై సూదులు కూడా విరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ వాళ్ళకి కూడా కంఫర్ట్ ఉండదు. అందుకని 1 సైడ్ మనం జాయింట్ చేయడం మనకి ఈజీ అవుతుంది, వాళ్ళకు వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది అన్నట్టు. హాఫ్ ఇంచ్ అయితే ముందు ఖర్చుకైతే హెచ్చు తగ్గు లేకుండా ఈ లైన్ కొట్టుకొని హాఫ్ ఇంచ్కి అయితే పెట్టుకోవాలి. వీళ్ళకి పైపింగే ఇస్తాము. ఇది వచ్చేసి హ్యాండ్ ఎంత రావాలి, వీళ్ళకు 11 రావాలండి. ప్లస్ హాఫ్ ఇంచ్ ఖర్చుకు 1.5 ఇంచ్ ప్రిల్లుకి ఇస్తున్నాను. అంటే ఓవరాల్గా ఇక్కడ 12.5. దీని నుండి ఇక్కడ మైనస్ 3.5 చేయాలి. 1, 2, 3 అంటే 9 వస్తుంది. వీళ్ళది 8.5 అనుకున్నాం కదా, అంటే 8.5.1. దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి, దీన్ని ఈ విధంగా ఇచ్చేసుకోవాలి. ఇది లోతు అనేది నేను తర్వాత కటింగ్ చేస్తాను. ఇలా చెయ్యి రౌండ్ వచ్చేసి 11.5 రావాలండి. అంటే నేను 6 తీసుకుంటున్నాను. ఇక్కడ ఎట్లా జాయింట్ పోతుంది హాఫ్ ఇంచ్ ఖర్చు కాబట్టి, మళ్ళీ ఇక్కడ 2 ఇంచెస్. ఇది కుట్టిన తర్వాత అక్కడ మనం మగ్గం వర్క్ దాన్ని బట్టి కంఫర్ట్ క్లాత్ని బట్టి తీసుకుంటాము. హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను. లోతు ఇప్పుడే చేయట్లేనండి, స్టిచ్చింగ్ అప్పుడు చేస్తాను. ఇక్కడ మనం చిన్న ఖర్చుగా ఇచ్చుకుంటే మన స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది మనకి ఈజీగా అర్థం అవుతుంది. ఈ జాయింటింగ్ అనేది ఇక్కడ తీసేస్తున్నాను, ఇక్కడ సెంటర్ అనేది మనకు తెలిసిపోతుంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మనకు ప్రిన్స్ కట్ తీయాలండి. విత్ ప్యాడెడ్ అండి ఇది.
ఇది అంచు ఉన్నది కదా, ఈ అంచుకు ఒక 1/2 ఇంచ్ అయితే మనం ఈ విధంగా లైన్ కొడుతున్నాను. యాక్చువల్లీ ఇది కూడా స్ట్రైట్గా ఉండేటట్టు, అంచు ఆటోమేటిక్గా స్ట్రైట్గానే ఉంటుంది కాబట్టి దానికి అవసరం లేదు. రెండు అనేది సమానంగా పెట్టుకోవాలి, హెచ్చు తగ్గులు అనేది లేకుండా. ఇక్కడ మీకు బ్యాక్ పార్ట్ ఉన్నది కదా, బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. 1/2 ఇంచుకు మనం లైన్ ఉతలికే పెట్టుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా మనకు షోల్డర్ అనేది ఉన్నదా అనేది చూసుకోవాలి, క్లాత్ను అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ క్లాత్ తక్కువ పడుతుంది, తర్వాత ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇంత క్లాత్ అనేది మనకు తక్కువ పడుతుంది, ఇక్కడ మీకు అర్థమవుతుందా? తర్వాత ఇదంతా ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. మనకి ఇక్కడ నెక్ అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సేమ్ బ్యాక్ షోల్డర్ ఎంత ఉందో అంత అనేది చేసుకోవాలి. ఇక్కడ నెక్ కట్ చేసినప్పుడు షోల్డర్ అనేది కదులుతుంది. ఇప్పుడు ఇక్కడ నెక్ కట్ చేయలేదు కాబట్టి షోల్డర్ కదలదు, సేమ్గానే కరెక్ట్గానే వస్తుంది. ఇక్కడ నెక్ కట్ చేసినప్పుడు మాత్రం చెక్ చేసుకుంటూ ఉండాలి, షోల్డర్ అటు ఇటు మారుతుంటుంది అనేది. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5 రావాలి, కానీ ఇక్కడ మగ్గం వర్క్ కాబట్టి మనం నెక్ ముందుగానే ఏం కట్ చేయము, కాకపోతే అలా జస్ట్ మార్క్ పెడుతున్నాను అంతే. తర్వాత మనకు బ్రెస్ట్ పాయింట్, అపెక్స్ పాయింట్ అనేది చూసుకోవాలి. ఇక్కడ ఎంత 10.5 రావాలి, అంటే ఇక్కడ ఖర్చుకు అనేది పోతుంది 1/2 ఇంచు. ఇక్కడ నుండి మనం తీసుకోవాలి. 10.5కి ఇచ్చాను, 10.5 అంటే 1/2 ఇంచుల తేడా ఏమి ఉండదు. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఆల్రెడీ ఉక్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ 4.5 ఇవ్వండి. 4.5 ఎందుకంటే ఇట్లా యాక్చువల్లీ ఇక్కడ 4 ఇవ్వాలి మనకి, ఇది కటింగ్ లేకపోతే. కటింగ్ వచ్చినప్పుడు ఇది కొంచెం ఎక్కువ ఇవ్వాలి. ఇట్లా 2 అనేది మనం ఉక్సులు పెట్టినప్పుడు ఆ కప్స్ అనేది బ్రెస్ట్ ని అనగొడుతుంటది, షేప్ ఇంకా అవుట్ చేస్తుంటది. అలా అవుట్ చేద్దాం అనుకుంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోవాలి, 4.5. ఓకేనా? ఇక్కడ కింద 4 అనేది తీసుకోవాలి. తర్వాత దీనికి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 2.5 ఇంచులైనా 2 ఇంచులైనా మన బ్రెస్ట్ సైజుని బట్టి వాళ్ళకు ఎంత షేప్ అనేది మన చెస్ట్ని బట్టి తీస్తాం. ఇక్కడ నేనైతే 2.5 తీసాను. వీళ్ళది చెస్ట్ డౌన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడికి మనకు 13.5కి చూసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ వస్తుంది వీళ్ళకు. తర్వాత ఈ 2 ఇంచెస్ దగ్గర నుండి ఇక్కడ ఒక షేప్ అనేది ఈ విధంగా ఇవ్వాలి. ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్గా ఇచ్చేసి ఇక్కడ ఈ విధంగా ఇవ్వాలి. ఓకే, దీనికి మనకు 5 ఇంచెస్కి మనం కదా తీసుకున్నది ఇక్కడ షోల్డర్, ఇది 5.5. ఇది ఫ్రంట్కు లోతు అనేది ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 1.5 ఇంచ్ తేడా వస్తుంది. ఈ విధంగా దీనికి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అనేది మనం ఈ విధంగా తీయడం వల్ల ఇక్కడ చంక దగ్గర అనేది మనకు ముడత రాదు, అండ్ ఈ షేప్ అనేది కూడా చాలా నీట్ గా వస్తుంది అన్నట్టు మనకు. ఓకేనా? తర్వాత ఇది ఇక్కడ జాయింట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఒక 1/2 ఇంచ్ అనేది మనము ఇది చేసుకోవాలి, ఇట్లా క్రాస్ గా అనేది కొట్టుకోవాలి. ముందు ఇది జాయింట్ అనేది చేసుకోవాలి. మనకి ఇక్కడ వచ్చేసి 30 రావాలండి నడుము. ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం, 4 తీసుకున్నాము అంటే ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుకి వెళ్ళిపోయింది అనుకోండి, అంటే 3.5 ఉంటుంది. ఇక్కడ 1/2 ఇంచ్ వదిలిపెట్టి 3.5 నుండి తీసుకోవాలి. అంటే 7.5 ఇక్కడికి వచ్చింది, 8.5, 9.5, 2 ఇంచెస్ కు ఖర్చుకు తీసుకోవాలి కదా మనం, ఈడికి వస్తుంది అన్నట్టు. ఇది అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఓకే, క్లియరా? దీన్ని కట్ చేస్తున్నానండి ఫ్రంట్ పార్ట్ని. లోతు ఇప్పుడే కట్ చేయట్లేను, మెయిన్ క్లాత్ మీద ఒకేసారి కట్ చేస్తాను, కదలకుండా ఉంటుంది అప్పుడు. ఇక్కడ మాత్రం ఖర్చుకు అనే ఐడియా కోసం మనకు ప్రిన్స్ కట్టుది ఇక్కడ చిన్న ఖర్చు ఇచ్చుకున్నాను. తర్వాత ఈ క్లాత్ని మనం ఏదైతే లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నామో దాని బేస్గా మనము మెయిన్ క్లాత్ని
కటింగ్ చేసుకోవాలి. మగ్గం వర్క్ అండి. ఈ మగ్గం వర్క్ వాళ్ళు చాలా వరకు ఏం చేస్తారంటే వీళ్ళు స్టిచ్ చేసేటప్పుడు వీళ్ళకి మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా తెలియదండి. వీళ్ళకి స్టిచ్చింగ్ ప్రాసెస్ తెలియదు. వీళ్ళు ఆది బ్లౌజ్ని బట్టి వీళ్ళు పెడతారు. వీళ్ళైతే మెజర్మెంట్కి ఇచ్చారు మనకు. మామూలుగా అయితే వీళ్ళు ఏ విధంగా ఇస్తారంటే మీకు అందాజుగా చూపిస్తున్నాను. ఇది వేరే వాళ్ళ బ్లౌజ్. వాళ్ళు ఈ విధంగా నెక్కును అనేది తీసుకుంటారండి. ఇది ఇక్కడ ఏమైంది, ఓపెన్ అయింది కదా, నెక్ ఓపెన్ కావడం వల్ల వాళ్ళకు అర్థం కాదన్నట్టు ఈ విధంగా ఫస్ట్ కిందిది తీస్తారు. ఇలా తీసిన తర్వాత ఇది ఎంత బ్రాడ్గా ఉందో చూసి దాన్ని బట్టి ఈ విధంగా వాళ్ళు ఈ విధంగా అయితే మార్క్ చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఓపెన్ వల్ల ఇది బ్రాడ్ అయిపోతుంది. యాక్చువల్లీ మనం కటింగ్ చేసేది వేరుంటుంది, వీళ్ళు కుట్టిన తర్వాత మళ్ళీ దీన్ని మెజర్ చేసేది వేరుంటుంది అన్నట్టు. వీళ్ళకి ఇది అర్థం కాక ఇది చాలా పైన బ్రాడ్గా ఇస్తారు. దానివల్ల భుజాలు జారిపోతుంటాయి. ఇక్కడ మనం మాత్రం టెక్నిక్గా కట్ చేయాలన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇది ఏ విధంగా కట్ చేయాలంటే ఇప్పుడు ఇది సెంటర్ ఈ విధంగా అనేది పట్టుకోవాలి. మనకి ఇక్కడ ఫ్లవర్ గిడ వచ్చింది కదా, ఇది ఫ్లవర్ అనేది సెంటర్ మనం ఈ విధంగా మార్క్ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత దీన్ని ఇలా అనుకున్న తర్వాత మనకు కిందది తెలిసిపోతుంది నెక్. ఆ నెక్ది వాళ్ళ వర్క్ది ఈ వర్క్ అనేది ఒకదాని మీద ఒకటి సేమ్ ఉండాలండి. కదలకుండా చూసుకోవాలి. మళ్ళీ వన్ సైడ్ ఎక్కువ వన్ సైడ్ తక్కువ వస్తుంటుంది. అలా రాకుండా సేమ్గా అయితే చూసుకోవాలి. తర్వాత ఇక్కడ చంక దగ్గర కూడా వర్క్ అన్ని కరెక్ట్గా వచ్చిందా. మళ్ళీ నెక్ ఇది రౌండ్ దగ్గర కూడా వీళ్ళు క్రాస్గా కూడా ఇస్తున్నారండి. చూడండి, ఒక రౌండ్ ఏమో పైకి వచ్చింది, ఒక రౌండ్ కిందికి వచ్చింది. వీళ్ళు వర్క్ ఎలా చేసినా వీళ్ళని ఏమన్నారండి, కుట్టిన వాళ్ళని అంటారు. మీరు ఇలా కుట్టారేంటి అని. దీన్ని సెక్యూర్ చేస్తున్నాను ముందుగా అయితే కదలకుండా. ఇలా చేసుకున్న తర్వాత మనం షోల్డర్ ఎంత తీసుకున్నాము, 5 తీసుకున్నాం కదా. మనకు ఇది ఈ నెక్ దగ్గర మనకి ఇక్కడ వర్క్ది కరెక్ట్గా పాయింట్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనకు నెక్ సైడ్ ఎంత తీసుకున్నామో 2 తీసుకున్నాం కదా, ఈ 2 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ తర్వాత షోల్డర్ ఎంత తీసుకున్నామో 5. ఓకే, ఈ వర్క్ ఎంత వరకు వచ్చింది అనేది ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాలి మనం. మరి వర్క్ ఎక్కువ ఉంది అనుకోండి కొంచెం పక్కకు పెట్టేయండి. ఓకేనా, అప్పుడు 5.5 అట్లా తీసుకొని నాట్స్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు దీనికి నాట్స్ ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే అన్నట్టు. తర్వాత ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఏదైతే ఉన్నదో ఎంత వచ్చింది వీళ్ళకి ఎక్స్ట్రా, దాదాపుగా 1 ఇంచ్ 3/4 ఇంచ్ ఇచ్చిండండి ఎక్స్ట్రా. ఈ 3/4 ఇంచ్ దగ్గరికి ఇది మార్క్ ఇచ్చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి కిందికి అయితే క్రాస్గా కొట్టేసేయాలి. ఎంతవరకు క్రాస్గా వెళ్తుందో అంతవరకు వెళ్ళేది. కింద ఒక 1/2 ఇంచ్ వదులుకొని మనకు స్టిచ్చింగ్కి వెళ్తుంది కదా, అక్కడ వరకు అయితే ఇది ఇచ్చేసేయాలి. ఈ విధంగా లైన్ కొట్టేసుకోవాలి. ఇక్కడ అర్థమైందా? దీనివల్ల ఏమవుతుందంటే నెక్ బ్రాడ్ అవ్వదు. తర్వాత మనం పైన ఇక్కడ ఖర్చులకు 1/2 ఇంచుకు వర్క్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ స్టిచ్చింగ్లో మనకు కనపడాలి కాబట్టి 1/2 ఇంచు పైకి వదిలిపెట్టాను. ఇక్కడ నుండి మనకి ఎంత రావాలి, 14.5. 14.5కి ఇక్కడ వర్క్ కరెక్ట్గా ఉంది. మనకు 15.5 రావాలి విత్ ఖర్చుతోటి. అంటే కింద పైపింగ్ ఇచ్చుకుంటాం. వీళ్ళ వర్క్ అనేది కొంచెం కింద అనేది కవర్ కాలేదు. కాకపోతే హైట్ అనేది ఇంపార్టెంట్ కదా, హైట్ తీసుకోవడం. డైరెక్ట్ ఈ విధంగా అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చు, లేదు అంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ బేస్ చేసుకుని అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇదైతే ఎంతవరకు అనేది ఇక్కడ ఐడియా ఉంది కదా మీకు. ఈడ లైన్ కొట్టుకున్నాం కదా, ఈ లైన్ నుండి ఈ షోల్డర్కి ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. ఇక్కడ హ్యాండ్ అనేది మనకు తగ్గుతుంది. మళ్ళీ హ్యాండ్ ఎంత రావాలి మనకు, 11 రావాలి, కానీ రావట్లేదు. ఇక్కడ హ్యాండ్ని ఈ విధంగా అయితే నేను ఇక్కడ బ్యాక్ దాన్ని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ
ఇక్కడ మనకి హ్యాండ్ ఇంపార్టెంట్ కదండి, హ్యాండ్కి అతుకు రాకుండా ఆ విధంగా అయితే తీసుకోవాలి. దీన్ని ఈ విధంగా ఇలా పెట్టుకోవాలి. మర్చిపోకుండా కటింగ్లో నేను దాని ముందుగానే ఫోల్డ్ చేస్తున్నాను. ఈ విధంగా మనం పిన్నిస్ ఇట్లా పెట్టుకోవడం వల్ల మనకు కదలకుండా ఉంటుంది అన్నట్టు. మనకు ప్రిల్స్ అనేది వస్తలేదండి క్లాత్ ఇక్కడ. దీన్ని అయితే కటింగ్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ని. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మీరు చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాయి. ఇక్కడ అర్థమైంది కదా, నేను ఇది ఇక్కడ అనేది ఇది అతుకు వస్తుందండి. బ్యాక్ పార్ట్ అయిపోయింది. కూడా హ్యాండ్స్ తీద్దాం ఫ్రెండ్స్. హ్యాండ్స్ తీయడం వల్ల మనకు రిమైనింగ్ క్లాత్ ఫ్రంట్లో అడ్జస్ట్ చేసుకుందాము. ఇది శారీలో క్లాత్ అండి. శారీలో క్లాత్ ఆల్రెడీ పెద్ద బార్డర్ వచ్చి సగం క్లాత్ వేస్ట్ అయిపోతుంది. ఆ పెద్ద బార్డర్ని హ్యాండ్కి ఇవ్వకుండా చిన్న బార్డర్ని హ్యాండ్ తీసుకున్నారు వీళ్ళు. (31.5) అంటే ఎంత వస్తుంది? 80 అండి. 80లో చూడండి ఇంత బార్డర్ 12 ఇంచెస్ బార్డర్ వెళ్ళిపోతుంది. 11 ఇంచెస్ బార్డర్కే వెళ్ళిపోయింది. ఏముంది ఫ్రెండ్స్, ఇందులో అడ్జస్ట్ చేసి కుట్టమంటారు. వీళ్ళు సపరేట్గా క్లాత్ తీసుకొని కుట్టించుకోమని చెప్పినా కానీ ఆల్రెడీ ఇచ్చేసాము, వర్క్కు మ్యాచింగ్ దొరకలేదు అని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ అడ్జస్ట్ చేసి కుట్టాలి, మళ్ళీ ఖర్చులకు పెట్టాలి. ఇంత వర్క్ చేసినప్పుడు పట్టు బ్లౌజులను కొనుక్కోవడానికి భయపడుతూ ఉంటారు. మళ్ళీ ఏ మిస్టేక్ అయినా టైలర్లదే అంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ని ఈ విధంగా అయితే పెట్టాలి. ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకు పికాక్స్ ఇచ్చాడండి. 1 పికాకే వచ్చింది, అది కూడా సైడ్కి వచ్చింది. పికాక్ని పికాక్ మీద వేయాలి. బ్లౌజ్ హైట్ పెంచడానికి బార్డర్ సెట్ చేస్తే దీన్ని జాయింట్ చేస్తే ఏమైనా పెరుగుతుందేమో అని చూస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రిల్స్ లేకుండా వచ్చినంత పెడుతున్నాను, ఫ్రిల్స్ ఇవ్వట్లేను.
ఎందుకంటే మళ్ళీ ఇదే అవుతుంది అని చెప్పేసి, అతుకు కనిపిస్తుంది అని చెప్పేసి, మనకు ఫ్రంట్ పార్ట్ కూడా కావాలి కదా. హ్యాండ్స్ కూడా ఇక్కడ జాయింట్ పడుతుంది, అందుకోసం నేను ఇంకా ఫ్రిల్స్కి ఇవ్వట్లేను. ఎందుకంటే ఇక్కడ క్లాత్ లేదు, గోల్డ్ క్లాత్ చాలా తక్కువ ఉంది, మనకు చూస్తుంటేనే అర్థమవుతుంది. నేను వస్తుందేమో అడ్జస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ రావట్లేదు. చూడండి, ఇందులో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రావాలి. మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారు చూడండి, హ్యాంగింగ్స్కి ఇచ్చారు. మళ్ళీ ఈ పార్ట్ ఏమో మనకు లెఫ్ట్ సైడ్ రావాలి ఫ్రంట్ పార్ట్, ఇదేమో రైట్ సైడ్. ఇప్పుడు చూడండి, ఇక దీన్ని కుస్తీ పట్టాలి ఇప్పుడు మనం. ఇక్కడ ఒక ½ ఇంచ్ అయితే ఖర్చుకుపోతుంది. చూడండి, ఈ పార్ట్కి ఎంత జాయింట్ పడుతుందో మనకు. నేను దీన్ని ఫ్రంట్స్ కట్టను అయితే ముందుగా సపరేట్ చేస్తున్నాను. అప్పుడు మనకు అక్కడ క్లాత్ తీసుకోవడం ఈజీ అవుతుంది. ఇది కూడా తీసేస్తున్నాను. మనకు ఎంత కొంచెం క్లాత్ మిగిలిన కానీ ఇది అవుతుంది కదా, లోతు అనేది ఇక్కడ ఫ్రంట్ది లోతు తీసేస్తాను. తర్వాత ఇక్కడ చిన్నది మార్క్ ఇచ్చుకోవాలి. ఇది కూడా కొంచెం లోతు అనేది ఇక్కడ తీసేసుకుందాం. కుట్టేసరికి ఇది పైకి వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం తీసేసాను. దీనికి ఇక్కడ ఖర్చుకున్నాను. ఇది మాత్రం ఇక్కడ జాయింట్ చేసుకోవాలండి. తర్వాత
చూసారా ఫ్రెండ్స్, ఇదేమో ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వచ్చేటట్టు వన్ పార్ట్ ఇక్కడ తీసుకున్నాను. ఈ వర్క్ వచ్చింది, ఇది లెఫ్ట్ సైడ్ లో కనిపివ్వాలి, అందుకోసం నేను ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. ఇది వర్క్ మళ్ళీ ఖర్చులకు పోకుండా చూసుకోవాలి. దీనికి మళ్ళీ ఇక్కడ అతుకే పడుతుంది, ఎన్ని అతుకులో చూడండి. ఇది వచ్చేసి రైట్ సైడ్ రావాలి, అంటే నెక్. ఇప్పుడు ఇది ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఇది ఈ విధంగా రావాలి. ఇది కుట్టేటప్పుడు జాయింట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎట్లాగో ఇది కావట్లేదు కదా, ఇదంతా జాయింట్ చేసి ఇది ఇంకో పార్ట్కి ఇక్కడ చేయాలి. ఈ వర్క్ అనేది ఖర్చులకు పోకుండా కరెక్ట్గా లెఫ్ట్ సైడ్లో వచ్చేలా పెడుతున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా అతుకులే పడతాయి. ఇది వన్ సైడే వస్తుంది, గమనించండి. ఇంకో వన్ పార్ట్ తీయాలి. ఇక్కడ మళ్ళీ దీనికి అతుకులే చూడండి, ఇది దీనికి వెళ్తుంది అతుకు, ఇక్కడ అతుకు రావాలి. మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి అతుకు, ఎన్ని అతుకులో మీరే గమనించండి ఇక్కడ. తర్వాత ఇవి హ్యాంగింగ్స్. ఇంత క్లాత్ని చూడండి ఫ్రెండ్స్, దేనికి యూజ్ కాకుండా ఇచ్చాడు. దీన్ని ఫ్రంట్ కింద బార్డర్గా ఇస్తాను. మనకి ఇక్కడ క్లాత్ తక్కువ పడింది కదా, దీన్ని కింద ఇస్తాను, ఈ కింద షేప్ బెల్ట్ లాగా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. స్టిచ్చింగ్ వీడియో కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి, దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా, వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా ఫ్రెండ్స్. మీకు కావాలనుకుంటేనే, యూజ్ అవుతుంది అనుకుంటేనే కింద మెసేజ్ చేయండి, మీకు పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.